పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మృతి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ యావత్ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆయనది ముమ్మాటికి హత్య అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కొంతమంది నాయకులు కూడా ఈరోజు క్యాండిల్ సంబంధించినటువంటి నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి నాయకులు అశోక్ ఉన్నారు. అన్నా, ఎందుకు ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించాల్సి వచ్చింది? అసలు మీరు హత్య అని చెప్పేసి అంటా ఉన్నారు, చెప్తా ఉన్నారు. అన్న, ఏదైతే పగడాల ప్రవీణ్ అన్నకు ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా జాయింట్ యాక్షన్ కమిటీగా అదేవిధంగా క్రైస్తవ నాయకులు కూడా ఉన్నారు. ఇక ఖచ్చితంగా నివాళులు అయితే మేము అందిస్తూ ఉన్నాం. ఇవాళ చాలా రెండు రాష్ట్రాలు ఇలా చాలా బాధతో ఒక దుఃఖంతో ఇవాళ నా మీద హత్యా ప్రయత్నం కూడా జరగబోతుంది అనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అన్న. అయితే ఇవాళ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్స్ అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ లేకుండా, ఒక ఎంక్వైరీ లేకుండా అక్కడ కర్రలు మిగతావన్నీ ఆయుధాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఏదో ముసలి కన్నీరు గారుస్తూ ఏదో కపట ప్రేమ చూపెడుతూ ఇవాళ ఇష్యూని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాకు సంబంధించినటువంటి దృశ్యాలలో కూడా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని చెప్తా ఉన్నారు. అలాగే అసలు హత్య జరిగితే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే కనీసం సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉండాలి. హత్య జరిగినా కూడా దగ్గరలో ఉన్నటువంటి మీరు చెప్పినట్టుగా ఆధారాలైనా లభించాలి. అలాంటివి ఏవి లభించలేదని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఎట్లా అంటారు హత్య? ఇలా ప్రభుత్వం అనేది ఇలా ఏదైతే ఇలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా మనువాద ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉన్నది. కావాలనే వాళ్ళు ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదిగాక ఈ దేశంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి సంఘటనలు జరిగితే మనం ఇలాంటి హత్యా సంఘటనలు కాక జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది నిర్వహిస్తారు. సపరేటు ఒక కమిటీని వేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ 1-2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఏవైతే ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఒక గవర్నమెంటు ఒక నిర్ణయం తీసుకొని దీని మీద ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళకు ఇన్వాల్వ్ చేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ మేము చేస్తామంటుంది కానీ సీరియస్గా దాని మీద ఏదైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో, అదేవిధంగా సిబిఐ ఒక దర్యాప్తు చేయటం కానీ కమిటీ చేయటం కానీ, అదే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని స్టాండర్డ్ చేసి అక్కడ ఏవైతే ఆధారాలు ఏవైతే ఉన్నాయో డాగ్స్ కార్డు వితౌట్ డాగ్స్ కార్డ్స్ లేకుండా వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దీన్ని యావత్ క్రైస్తవ సమాజం అదేవిధంగా ఇవాళ యావత్ సమాజం కూడా చాలా బాధపడుతున్న విషయాన్ని ఫైనల్గా ఇప్పుడు మీరు క్రైస్తవ విద్యార్థి సంఘం నేతలుగా అలాగే క్రైస్తవ సంఘ నాయకులుగా కూడా మీ ఫైనల్గా డిమాండ్స్ ఏంటి? అసలు మీరు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మీ వంతుగా? మేము ఇవాళ ప్రజాస్వామ్యవాదులుగా అదేవిధంగా క్రైస్తవ సంఘాలుగా ఇవాళ మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పగడాల ప్రవీణ్ అన్న విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక నివేదిక వేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఒక సిబిఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేటువంటి సంఘటన జరిగినటువంటి స్పాట్లు ఏదైతే ఉందో ఆయన వచ్చినటువంటి దారి అయితే చూపెడతా ఉన్నారు. కానీ అక్కడ జరిగిన సంఘటనలో మన క్లియర్గా అక్కడ కర్రతో కొట్టినటువంటి ఏదైతే మెటల్ ఆనవాళ్ళు కానీ ఏదైతే ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఒక స్టాండర్డ్ కమిటీ వేసి ఆయన మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో దేశంలో రకరకాల జరిగినప్పుడు ఒక కమిటీ వేసి దాని మీద ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను గతంలో 3 నెలలకో 2 నెలలకో కూడా జడ్జిమెంట్లు వచ్చినాయి. అదేవిధంగా ప్రవీణ్ అన్న విషయంలో కూడా మేము ఒకటే క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీడియో రికార్డింగ్ చేస్తూ కూడా పోస్ట్ మార్టం చేస్తామని చెప్పేసి అనేది అది కూడా కంప్లీట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కారణాలు ఏంటి అని అడుగుతున్నాను. ప్రభుత్వము ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకొచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో హత్య అనేదే ఉంది. మీరు దేశంలో ఎక్కడైనా చూడండి. అంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టే ప్రభుత్వం భయాందోళనకు గురై మా ప్రభుత్వం ఏదైతే కూలిపోతుందేమో ఈ క్రైస్తవ సమాజం ఆమె తిరుగుబాటు చేస్తుందేమో అన్న భయానికి ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో చేస్తామంటారు అదంతా రాంగు. మేము ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం. ఏదైతే ఈ కేసుని హైకోర్టు జడ్జిని ఒక కమిటీ వేసి ఒక జడ్జిని నియమించాల్సిన అవసరం ఉన్నది. దీనికి సపరేట్ సిబిఐని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం అయింది. తర్వాత ఈ కేసులో జరిగిన స్థలంలో డాగ్ స్క్వాడ్స్ కానీ మిగతా యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని ఇన్వాల్వ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
సో ఇది పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే పగడాల ప్రవీణ్ పాస్టర్కు సంబంధించినటువంటి ఉదంతం ఉందో అది ఖచ్చితంగా హత్యాకాండే అని చెప్పేసి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు క్రైస్తవ నాయకులు అలాగే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రవీణ్కు సంబంధించినటువంటి ఈ ఉదంతానికి సంబంధించి అటు సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి, అలాగే హైకోర్టుకు సంబంధించినటువంటి ఉన్నత న్యాయ నిపుణులతోని ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి దీనిపైన ఒక క్లారిటీ కూడా తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి క్రైస్తవులపైన జరుగుతున్న ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు, ఒక దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు దేవుని ప్రేమను పంచడానికి హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళాడు. మరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనను నిజంగా హత్య చేసి అది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. దానికి ఆధారాలు ఉన్నాయి. తన ముఖం పైన గాయాలున్నాయి, పెదవులపైన గాయాలున్నాయి. చూడండి, ఒక విలువైన ఎలిమెంట్ తను ధరించుకున్నాడు. మరి ధరించుకున్నప్పుడు ముఖం పైన గాయాలున్నాయి, తన వస్త్రాలు ఎక్కడ చినగలేదు. యాక్సిడెంట్ అయితే ఆ బండి కూడా ఏదో ఒకటి గుద్దిపోయినట్టుగా చూపెట్టాలి, ఆధారాలు చూపెట్టాలి. సీసీ కెమెరాలు ఏం చూపెడుతున్నారు? టోల్ గేట్ దాటగానే ఆయన వెహికల్ వచ్చి అక్కడికే ఆపుతున్నారు. ముందు ఏం జరిగిందో చూపెట్టాలి కదా. అది చూపెట్టకుండా మభ్యపెట్టి ఏదో మొసలు కన్నీరు కారుస్తూ క్రైస్తవులను శాంతింపజేయాలని అనుకుంటా ఉన్నారు. కానీ యావత్ భారతదేశంలో ఉన్న క్రైస్తవులంతా ఏకతాటిగా దాన్ని ఖండిస్తూ ఉన్నాము. దోషులను కఠినంగా శిక్షించాలి, వారికి తగిన న్యాయం చేయాలని మరి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. పగడాల ప్రవీణ్ అన్న మరణం అది మామూలు యాక్సిడెంట్గా దాన్ని చిత్రీకరిస్తారు, కానీ అది ఖచ్చితంగా హత్య. దీన్ని ఖచ్చితంగా మరి పరిణామం తీసుకొని దీన్ని విచారించాల్సిందిగా ఇక్కడున్న కమిటీ ద్వారా మీ అందరికీ కూడా కోరుతున్నాం. ఇంకోటి, దీన్ని మభ్యపెట్టి క్రైస్తవులను చల్లార్చాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది అన్న ముందే చెప్పిండు, ఇది శిక్ష. ఇంకోటి, అన్న పైన బండి వాడడం, అక్కడ కర్రలు, ఇట్లాంటి అన్నీ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని పరిగణించి ఖచ్చితంగా ఇది ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి శిక్షించాల్సిందిగా విద్యార్థి నాయకులుగా మేమందరం కోరుతున్నాం. సాయంత్రకాల సమయంలో గత 2 రోజులుగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆందోళనకు గురైనాయి. ముఖ్యంగా పగడాల ప్రవీణ్ గారు మామూలు వ్యక్తి, ఎంతోమంది చనిపోతున్నారు యాక్సిడెంట్ ద్వారా. కానీ పగడాల ప్రవీణ్ గారికి ఒక ప్రత్యేకత ఏంటంటే క్రైస్తవుడిగా కాదు, మామూలు ఒక చర్చి పాస్టర్గా కాదు, అనేక చర్చి సమూహాలకు మంచి వక్తగా ఉన్నవాడు, మరి అనేక మంది సందేహాలను తీర్చినవాడు, మంచి జ్ఞాని. ఆయనను మరి కొట్టి చంపారనే నిర్ధారణ చేస్తున్నాం. ఎందుకనంటే మామూలు యాక్సిడెంట్ కాదు అది. యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. తన యాక్సిడెంట్ అయిన ప్రదేశాలు పరిశీలన చేసినప్పుడు క్లియర్గా తనను కొట్టి చంపారనే నిర్ధారణ వస్తుంది. ముఖ్యంగా మరి ఎందుకు అలాంటి ఆరోపణ చేస్తున్నారంటే గత 6 నెలలుగా, సంవత్సరం క్రితం నుంచి కూడా ఆయనకు థ్రెట్ ఉందని ఆయనే చెప్పాడు తన మాటల ద్వారా. ఎందుకు ఎలాంటి థ్రెట్ అంటే మరి కొంతమంది హిందూ మరి సంబంధించిన మత పెద్దలు కానీ, ముస్లింలు కానీ తనకు ఫోన్ చేసి మీ బైబుల్లో ఎలాంటి మరి సందేహాలు ఉన్నాయి, మీ బైబుల్ ఇలా తప్పులు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళకి కౌంటర్గా ఆయన ఎన్నో పోస్టులు చేసి మా బైబుల్ తప్పు లేదు కదా, మీ భగవద్గీతలో ఇలా ఉంది, ఖురాన్లో ఇలా ఉంది, అది ఏం కాదు, మనం అంతా సహోదరులం, మనం అంతా ఒక్కటే అనే భావన ఆయన తెలియపరచడం వలన దాన్ని జీర్ణించుకోలేకనే మరి పగబట్టి ఆయన చంపగలిగారు. కానీ యేసుక్రీస్తును ప్రకటించే వాదనను ఎవ్వరు చంపలేరు ఈ భూమి ఉన్నంత వరకు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలను కానీ చంపేస్తే అలాంటి వాదన ఆగిపోతుంది అనుకుంటున్నారు. కానీ అది మూర్ఖపు ఆలోచన. మరి ఎంతోమంది, ఒక్క ప్రవీణ్ కుమార్ చనిపోతే వేల ప్రవీణ్ కుమారులు పగడాల గారు మరి అలాంటి వాళ్ళు పుడతారు. సత్యాన్ని ప్రేమపూర్వకంగా ఈ ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. ఇందులో ఏమాత్రం మరి తమ స్వార్థం లేదు. తను తెలుసుకున్న సత్యాన్ని ప్రకటించే స్వేచ్ఛ రాజ్యాంగం మనకు కల్పించింది కాబట్టి అదే ప్రకటించాడు తప్ప అంతకుమించి తన ఏదో చెప్పాలని ఉద్దేశంతో చెప్పలేదు. చాలా మంచి ప్రేమ కలిగిన వాడు. ఎవరిని కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏ రోజు కూడా తన ప్రసంగాలు చేయలేదు. మరి రక్షణ చెవి ఛానల్గా, వేదికగా అనేకమైన ప్రసంగాలు ఆయన చేశాడు, అనేకమైన సందేహాలను ఆయన తీర్చాడు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మర్డర్గానే నిర్ధారణ చేస్తున్నాం.